గాజు గ్లాసు ఫ్రీ సింబల్గానే ఉండనుంది. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ అందుబాటులో ఉండనుంది. జనసేన పోటీ చేయని చోట ఫ్రీ సింబల్గా గాజు గ్లాస్ ఉండనుంది. అన్ని రిజిస్టర్డ్ పార్టీలకు ఒకే నిబంధన అంటున్న ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేసింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ ఉంటుంది. జనసేన పోటీ చేసే 2 లోక్సభ స్థానాల్లో కూడా పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ ఉంటుంది. 23 లోక్సభ 154 అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాస్ ఫ్రీ సింబల్గా ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, మొత్తానికి గెజిట్ విడుదలైనట్టుగా చూస్తున్నాం. సో ఫ్రీ సింబల్గానే ఉండబోతోందని గాజు గ్లాస్ ఏంటి మీద ఇన్పుట్స్? హరి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా దీనిపైన ఒక స్పష్టత ఇచ్చింది. ఈరోజు ఉదయం నుండి నిన్న సాయంత్రం నుండి కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి 21 చోట్లతో పాటు మిగిలిన చోట ఎక్కడ కూడా స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకూడదంటూ ఈసీ నిర్ణయించిందంటూ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎల్లో పత్రికలు కూడా అదే వార్తను రాసి ఆ జనంలోకి పంపేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అసలు వాస్తవం ఫ్రీ సింబల్గానే గాజు గ్లాస్ ఉంది. రిజిస్టర్డ్ పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ ఏవైనా సరే ఖచ్చితంగా ఆ అభ్యర్థులు ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేసిన చోట మినహా మిగిలిన చోట్ల స్వతంత్ర అభ్యర్థులకి అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీకి రికగ్నిషన్ లేదు, గుర్తింపు లేదు. కేవలం రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే జనసేన పార్టీ ఉంది. 10 ఏళ్ళు అయినప్పటికీ కూడా పార్టీ పెట్టి ఇప్పటికీ కూడా గుర్తింపు పొందినటువంటి పార్టీగానే ఉంది. ఈ పార్టీకి సంబంధించినంత వరకు గాజు గ్లాస్ని గతంలోనే ఇప్పటికే ఫ్రీ సింబల్స్ జాబితాలో ఫ్రీ సింబల్గా గెజెట్ నోటిఫికేషన్ అధికారికంగా సీఈఓ ఆంధ్రప్రదేశ్ విడుదల చేశారు. సో దాన్ని మార్పు చేయాలని ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు. సో దీనివల్ల ఈరోజు ప్రధానంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఇప్పుడు 3 గంటల వరకు కూడా అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగుస్తుంది. సో నామినేషన్ ఉపసంహరణ గడువు అవగానే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల లెక్క తేలుతుంది. అభ్యర్థుల లెక్క తేలిన వెంటనే ఎవరైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు వాళ్ళ పార్టీ గుర్తులు కేటాయిస్తారో ఆ తర్వాత మిగిలినటువంటి స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 సింబల్స్ కోరుకుంటే అందులో ఒక సింబల్ కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. సో గాజు గ్లాస్ని 21 చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరైతే నామినేషన్ వేశారో అక్కడ గాజు గ్లాస్ జనసేన పార్టీ అభ్యర్థులకి ఉంటుంది. అదేవిధంగా 2 లోక్సభ స్థానాల్లో ఇటు కాకినాడ అదేవిధంగా మచిలీపట్నం ఈ 2 లోక్సభ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు, మిగిలిన 23 లోక్సభ స్థానాలు అదేవిధంగా 154 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గాజు గ్లాస్ అన్నది స్వతంత్ర అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది. ఇది జనసేన పార్టీకి సంబంధించే కాదు, మొత్తం ఏవైతే రిజిస్టర్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో సింబల్ కలిగినటువంటి పార్టీస్ ఆ రిజిస్టర్డ్ పార్టీలు అన్నిటికీ కూడా ఒకే నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు నేను స్పష్టంగా సీఈఓ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 38 రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి. ఈ 38 పార్టీలకు సంబంధించి ఆ పార్టీల గుర్తులు వాటికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఆ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ వాళ్ళకి సంబంధించినంత వరకు అభ్యర్థులకి ఆ గుర్తుని కేటాయించండి. మిగిలిన చోట్ల మాత్రం ఖచ్చితంగా ఇందులో ఒక స్పష్టమైన ఒక నిబంధన ఉంది. ఏదైతే ఆ 10B సింబల్స్ లిస్ట్ ఫర్ కన్సెషన్ అండర్ పారా 10B ఆఫ్ సింబల్స్ ఆర్డర్ ఏదైతే ఉందో లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి దాని ప్రకారం మిగిలిన చోట్ల ఈ రిజిస్టర్డ్ పార్టీలు ఏవైతే ఒక పవన్ కళ్యాణ్ పార్టీ అనే కాదు, జనసేన పార్టీ అనే కాదు, జేడీ లక్ష్మణ్కి సంబంధించినటువంటి పార్టీ అయినా ఇతర ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన జయభారత్ నేషనల్ పార్టీ అయినా ప్రజా ప్రస్థానం పార్టీ ఉంది, రాయలసీమ ప్రజా సమితి ఉంది, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజా అధికార పార్టీ ఉంది. ఇలాంటి అన్ని పార్టీలతో పాటే జనసేనకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది అని చాలా స్పష్టంగా ఈసీ చెప్పింది. ఈసీ వర్గాలు ఈరోజు ఉదయం నుండి కూడా జనసేనకు సంబంధించిన గాజు గ్లాస్ని ఇతర ఏ నియోజకవర్గంలో కూడా ఏ అభ్యర్థికి కేటాయించకూడదు అని ఒక ఆదేశాన్ని ఈసీ ఇచ్చిందని చేసినటువంటి ప్రచారాన్ని కూడా తోసిపుచ్చింది. స్వయంగా ఆ సీఈఓ ఆ కార్యాలయ వర్గాలే చాలా స్పష్టంగా చెప్పి అటువంటి ఆదేశాలు ఏవి ఇవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు కూడా గాజు గ్లాస్ అనేది ఫ్రీ సింబల్గానే ఉంటుంది. జనసేన పోటీ చేయనటువంటి స్థానాల్లో అది స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎటువంటి ఆదేశాలు మార్పులు చేస్తూ రాలేదు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసి. సో గాజు గ్లాస్ అనేది ఫ్రీ సింబల్గానే ఉంటుంది. ఎక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థులు లేరో అక్కడ స్వతంత్ర అభ్యర్థులు కోరుకుంటే వారికి కేటాయించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ మధ్యాహ్నం 3 తర్వాత నామినేషన్ ఉపసంహరణ తర్వాత సాయంత్రం లోపు ఆ సింబల్స్ కేటాయింపు జరుగుతుంది. ఎందుకంటే రేపటి నుండి ఈ అభ్యర్థులు ఆ సింబల్స్ ఆధారంగా ప్రచారం చేసుకొని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసుకోవాలి కాబట్టి ఆ కేటాయింపు అనేది ఈరోజు సాయంత్రం జరుగుతుంది. సో ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఒకవేళ 3 గంటల లోపుకైనా ఒకవేళ ఏమైనా ఆదేశాలు వస్తే మినహా అదర్వైజ్ ఖచ్చితంగా గాజు గ్లాస్ అనేది ఫ్రీ సింబల్ గానే కొనసాగించున్నారు. హరి, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.